పార్లమెంట్లో అమరావతికి పట్టాభిషేకం జరిగిన సంతోషంలో ఎర్రగొండపాలెంలో అంబరాన్ని అంటిన సంబరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భంగా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిలిచిందని, భవిష్యత్లో రాజధాని అమరావతికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి ఎరిక్షన్ బాబు ధన్యవాదములు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు గాని, విద్యార్థులు గాని, ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఇంట్లో వెలుగులు నింపినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల యొక్క అభివృద్ధి కోసం, రైతాంగం, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఈ రాష్ట్రాన్ని పొరపాటుగా మళ్ళీ చేజార్చుకుంటే మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పేసి ఈరోజు ఉభయ సభల్లో తీర్మానం చేసి ఏకగ్రీవంగా చట్టం రూపంలో వచ్చినటువంటి పరిస్థితి మనందరూ కూడా మరి హర్షించదగ్గ విషయం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తారో ఈ రాష్ట్రం కోసం దాన్ని సాధించి తీరుతారనేది ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కూడా దీన్ని టచ్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని చెప్పేసి ఉత్తరాఖండంగా యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితిలో ప్రజలందరూ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.